హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి సర్కారు పాలనలో ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా పదవి వెలుగబెడుతున్న మన చిన్నబాబు లోకేష్ బాబు గారి హయాంలో ప్రభుత్వ బడులు వెలవెల అని చెప్పి ఎక్కడ మన ఆంధ్రజ్యోతి కులపత్రికలో మన గెజిట్ పత్రికలో వచ్చిన వార్త ఇది. గతంలో వీళ్ళు ఏమని చెప్పిర్రు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యను శాంతం నాకించేసిండు అని చెప్పి ఇక రకరకాల ప్రచారాలు చేసిరు కదా. ఈరోజు విద్యను రాష్ట్రంలో విద్యను ఎట్లా భ్రష్టు పట్టించారో ఇక మన కులపత్రికనే రాసుకొచ్చింది అనమాట. ఏమని, ప్రభుత్వం మారి ఏడాదైనా విద్యాశాఖను వీడని పాత వాసన, ప్రాథమిక పాఠశాలల్లో అరకొరగా విద్యార్థులు, కొత్త ప్రవేశాలకు శ్రద్ధ చూపని విద్యాశాఖ అధికారులు, ఒకరిద్దరు విద్యార్థులతోనే నడుస్తున్న స్కూళ్ళు అని చెప్పి హింట్ ఇస్తున్నాడు అనమాట. ఏం లేదు, అసలు విద్యార్థులే లేని పాఠశాలలు ఎందుకు మనం నిర్వహించాలి? మన పొంగూరు నారాయణకు, శ్రీ చైతన్యం, భాష్యం, తర్వాత ఇతర మన కార్పొరేట్లు ఎవరైతే సహకరించారో వాళ్ళ స్కూళ్ళకు మెయిల్ చేసిన వాళ్ళం అవుతాం కదా అని చెప్పి హింట్ ఇస్తున్నాడు అన్నట్టు. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, యుడాయిస్ పథకం ఆధారంగా ఇంత 87 లక్షల మంది విద్యార్థులు ఎన్రోల్మెంట్ చేసుకుంటే మీరు తల్లికి వందనం ఎంతమందికి వేసారని చెప్పి క్వశ్చన్ రైజ్ చేస్తే ఇవన్నీ పక్కన పెట్టి మనం ఏంది రప్ప పొట్టేళ్ళు నరికినట్టు గంగమ్మ జాతరలో నరుకుతారా అనే దానికి కన్ఫైన్ అయిపోయి ఇక దాని మీద మన డబ్బా ఛానళ్ళలో డిబేట్లు డిస్కషన్లు పెట్టి కూర్చున్నాం కదా. అంత సుదీర్ఘంగా 2.5 గంటల పాటు గొంతు నొప్పిలేసేలాగా కంఠశోష ఈ రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొస్తే మన పచ్చపత్రికలు మన లుచ్చపత్రికలు ఏం చేస్తూ ఉన్నాయంటే ఇట్లా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వ బడుల పనితీరు ఎట్లా ఉంది ఇంకా మన కులపత్రికల్లోనే వస్తుంది కదా. దీనికి బాధ్యత ఎవరు? అసలు 10వ తరగతి పరీక్షల ఎన్రోల్మెంట్ను తర్వాత ఆ ఎవాల్యుయేషన్ను ఎట్లా దారి పట్టించినాం, ఇంచుమించు 67 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ఎట్లా నాశనం చేసినాం, దీని గురించి ఎక్కడైనా డిస్కషన్ వచ్చిందా? ఈ కులపత్రికల్లో వార్తలు వచ్చినా? లిటరల్గా 11,000 మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మార్చినాం మనం. ఇది మనం విద్యకి ఇచ్చిన విలువ. అయినా విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అన్న పాలకుడు ఇంకా పాలిస్తున్న రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు పట్టిన గతి ఇది అని పదే చెప్పుకోవాలా. సో ఇంకా ఉన్న స్కూళ్ళన్నీ మూసి ఆ డిఎస్సి వేసే అవకాశం ఉండదు, వేయాల్సిన అవసరం ఉండదు. విద్యార్థులు తమ మానాన తాము ఏదో జొమాటోలోనో స్విగ్గీలోనో పనిచేసుకుంటూ వాళ్ళ ఉపాధి ఏదో వాళ్ళు చూసుకుంటారు. అట్లా ఉపాధి చూసుకుంటే మనం కనీసం ఉపాధి హామీ పథకాన్ని కూడా, అదేంది నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ స్టేట్మెంట్ ఇస్తే సరిపోయి కదా. మీరు మీ పుండాకోరు పాలన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.